అసలు కంటే కొసలకే ఎక్కువ అని చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజధాని అమరావతి. రాజధాని అమరావతి ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ అంటే కోర్ క్యాపిటల్‌తో పాటు ఇతర కీలక ప్రాంతాలు ఉండే ఏరియా మొత్తం 217 చదరపు కిలోమీటర్లు ఉంటే, ఇప్పుడు అమరావతి విస్తరణ ప్రాజెక్టుకు మాత్రం ఏకంగా 709.6 చదరపు కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీసీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల సంస్థలను ఆహ్వానిస్తూ ఈ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి పనులు ఇప్పుడిప్పుడే వేగం పెరుగుతున్నాయి. అయినా సరే ఈ 3 ఏళ్లలో రాజధాని అమరావతి ఒక షేప్ తీసుకోవాలంటే మాత్రం ప్రస్తుతం ఉన్న వేగం ఏమాత్రం సరిపోదనేది ఎక్కువ మంది అంచనా. మరోవైపు రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో దీనికి సంబంధించి బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాజధానికి సానుకూల అంశాలని చెప్పొచ్చు. అయితే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నట్లు నిత్యం మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2వ దశ రాజధాని విస్తరణ కోసం భూ సమీకరణ ప్రారంభించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను కూడా సిద్ధం చేయించడానికి టెండర్లు జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి తొలుత సింగపూర్ కంపెనీలతోటి 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయించారు. ఈ మొత్తం ఎకరాల్లో చూసుకుంటే ఇది 53,621 ఎకరాల్లో ఉంటుంది. ఇప్పుడు విచిత్రంగా ఏకంగా రాజధాని విస్తరణ కోసం అంటూ 709.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించడానికి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మొత్తం 50 గ్రామాల్లో విస్తరించి ఉంటుంది. దీని పరిధి 1,75,000 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అమరావతి విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు గ్రీన్ స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రీస్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇదే విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి విస్తరణ కోసం దగ్గర 16,000 ఎకరాలను సమీకరిస్తోంది. రాబోయే రోజుల్లో అమరావతి విస్తరణ కోసం మరింత భూసేకరణ చేసే అవకాశాలను తోసిపుచ్చలేమని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి కొద్ది నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని విస్తరణ కోసం మొత్తం 44,000 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రతిపాదించినట్లు మీడియాకు లీకులు ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రస్తుతం ఈ మొత్తాన్ని 16,000 ఎకరాలకే పరిమితం చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వం మరింత అదనపు భూమిని సమీకరించబోతుందనే విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కీలక రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ను 217 చదరపు కిలోమీటర్లలో తయారు చేయించి ఇప్పుడు విస్తరణ ప్రాజెక్టు కోసం ఏకంగా 709 చదరపు కిలోమీటర్లలో మాస్టర్ ప్లాన్ను తయారు చేయించాలని ప్రతిపాదించడంపైనే విస్మయం వ్యక్తమవుతుంది. కొంతమంది అధికారులు కూడా ఈ వ్యవహారం చూసి ఆశ్చర్యపోతున్నారని చెప్పొచ్చు. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒరిజినల్గా ఏదైతే ప్రతిపాదించారో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా మారబోతుందని చెప్పుకొచ్చారు. వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతి సిద్ధమవుతుందన్నారు. కానీ తర్వాత ఎప్పుడైతే అమరావతి విస్తరణ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారో ఆ వెంటనే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉన్న రాజధాని ప్రకారం ముందుకు పోతే ఇది కేవలం మున్సిపాలిటీగానే మిగిలిపోతుందంటూ కొత్త రాగం అందుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫేజ్ రాజధాని పర్ఫెక్ట్గా పూర్తయి రైతుల సమస్యలన్నీ పరిష్కారం అయితే నిజంగా 2వ దశ విస్తరణకు అవసరమైతే రైతులు భూములు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పచ్చు. కాకపోతే వాళ్ళకిచ్చిన హామీలను పర్ఫెక్ట్గా అమలు చేయాల్సి ఉంటుందని కొంతమంది రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ.